సముద్రాల నుండి వచ్చేటువంటిది వాయుగుండం. వాయుగుండం అంటే మేఘాలన్నీ ఒక చోటకి చేరితే వచ్చేటువంటి ఒక ఉత్పాతం. ఆ వాయుగుండం కాస్త అంటే అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం తుఫాను అవుతుంది, తుఫాను పెను తుఫానుగా అవుతుంది. ఇది ఒకటి, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఉప్పెన. ఒకప్పుడు దివిసీమకి అంటే 2 తాడి చెట్లు అంత ఎత్తున సముద్రం లేచి ఊళ్ళ మీద పట్టాన్ని ఉప్పెన అంటాం. సునామీ ఆ మధ్యన మనం అందరం కూడా చూసినటువంటిది 150 ఏళ్ల తర్వాత వచ్చింది. సముద్రం అడుగు నుంచి పొంగి పైకి లేగవటం, ఊళ్ళ మీదకి పట్టడం, ఇది సునామీ. ఇది మొన్న జరిగినటువంటి. అది సముద్రం అడుగున ఉన్నటువంటి అగ్నిపర్వతాలు బద్దలైతే వచ్చేటువంటి సునామీ. ఇప్పుడు అట్లాంటి సునామీ జపాన్లో భూకంపం తర్వాత వచ్చింది. ఆ మధ్యన తర్వాత మళ్ళీ వచ్చింది. A massive 7.6 magnitude earthquake hit Japan on January 1st, leading to warnings of huge tsunami waves hitting the island nation. Wajima city in Ishikawa prefecture reported waves as high as 1 meter lashing the coast. Japanese media reports said that waves could go as high as 5 meters or 16.5 feet. The developments brought back memories of the 2011 earthquake and tsunami, which left 18,500 dead of missing in Japan. 18,500 మంది 2011లో సునామీ వచ్చినప్పుడు చనిపోయారు. ఇక్కడ కూడా అప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది మరొకసారి.